ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. జడ్జెస్ చాప్టర్ 16 and verse 28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. And Samson called unto the Lord and said, O Lord God, remember me, I pray thee, and strengthen me, I pray thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపను బట్టి మనందరము కూడా క్షేమంగా ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, మరి యొక్క నూతన దినాన్ని ప్రారంభిస్తున్నాం. ఎలాగనో ప్రారంభించాలి, ఏమి చేస్తే మన యొక్క జీవితాలకు నెమ్మది ఉంటుంది అనే విధముగా మనం ఆలోచించినట్లయితే దీని వాక్యం ద్వారా మనము మన జీవితాలు నింపుకుంటే ఆ వాక్యం మనం నడిపిస్తుంది. తద్వారా క్షేమకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం, అనేక మందికి ఉపయోగపడేవారుగా ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే సంసోన్ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, తనకు బలం ఉన్నప్పుడు, తనకు శక్తి ఉన్నప్పుడు, తనకు అన్నీ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వలేదు. కాబట్టి చివరికి వచ్చినాడు, మోసగింపబడ్డాడు, పాపంలో పడ్డాడు. తన జీవితంకు పిల్లరా గమ్యం లేని స్థితిగా మార్చేసుకున్నాడు. ఇలాంటి సందర్భంలో మరి ఆ ఫిలిస్తీయులు తన కళ్ళు తీసేశారు. ఒక సామాన్యమైన వ్యక్తి వలె బలాఢ్యుడు మారిపోయాడు. ఎందుకు మారిపోయాడండి? ఆ దేవుడు తను విడిచిపెట్టేసిన సంగతి తను గుర్తించలేకపోయినాడు. ఆ ఫిలిస్తీయులు వచ్చారు. మరి దెలీలా అంటుంది, సంసోను ఫిలిస్తీయుల మీద పడుతున్నారు అన్నప్పుడు ఎప్పుడు వలే వెరచిమ్ముకుందని అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టేసిన సంగతి మర్చిపోయినాడు. అయితే తను జ్ఞాపకం చేసుకున్నాడు, నా దేవుడు ప్రేమామయుడు, క్షమించేవాడు, ఎలాంటి పాపినను కూడా ఆయన కరుణిస్తాడని పిల్లరా ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా, ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. పిల్లరా, దేవునికి ఇష్టమైనటువంటి బలి విరిగి నలిగిన హృదయము. ఎప్పుడైతే అలాంటి హృదయంతో ప్రార్థన చేస్తామో, అబ్బా, దేవుడు ఎలాంటి ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమ చూపెడతాడు, క్షమిస్తాడు, తిరిగి మరలా ఆయన హత్తుకుంటాడు, చేర్చుకుంటాడు. అమ్మాయ్య, ఉదయకాల సమయంలో ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన ప్రేమగల దేవుడు. ఉన్న పాటున ఆయన ఎదుగు వచ్చినట్లయితే ఆయన మనకు క్షమించి తిరిగి హత్తుకుంటాడు. గొప్ప జీవితం మనకిస్తారండి. ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరిక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మా జీవితాలని ఎలాగా తృప్తిపరుస్తాయి ప్రభువా. అందుకే మీ మాటలు జీవగలవి. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంసోని యొక్క జీవితము, తనకు బలం ఉంది, శక్తి ఉంది, ఏదైనా చేయగలడు. కానీ మీరు విడిచిపెడితే ఏమి చేయలేడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. ఓ సమయం వచ్చింది, అయితే మీరు కరుణించి కృప పెట్టేవారని మీకు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. విరిగి నలుగురు హృదయంతో చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో చేస్తున్నాడు. ఆ ప్రార్థన మీకు ఇష్టమైపోయింది. తిరిగి తనకు బలాన్ని ఇచ్చినారు, శక్తినిచ్చినాడు, సాతాను మీద జయమిచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మా వ్యక్తిగత జీవితాల్లో ఏ పాపమైనా మా జీవితాల్ని ఏలుబడి చేసినట్లయితే అది మీకు క్షేమం కాదు. కానీ ప్రభువా, వాటిని విడిచిపెడితే మీ యొక్క సన్నిధి మాతో ఉంటుంది, నడిపిస్తుంది. బలమగలవారుగా ఈ లోకంలో ఉన్న వాటిని ఎదుర్కొంటాం, జ్ఞానంతో ప్రవర్తిస్తాం, చక్కని ఆలోచనిస్తారు, ఎలా జీవించాలో కృపణిస్తారు, ప్రేమ, ఐక్యత, సమాధానం ఇస్తారు. ఎందుకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి ప్రభువా? కాబట్టి మీ వైపు చూసి ఈ లోకంలో దేవునికి ప్రియమైన వారిగా జీవిస్తున్నాయన మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఉన్నతమైన కృపలో భద్రపరచండి. సమాధానకరమైనటువంటి సమయం ప్రతి కుటుంబంలో దయచేయండి. ఐక్యత, ప్రేమను దయచేయండి. ఇది కేవలం మీరు మాతో ఉంటే, మీ సన్నిధి మాతో ఉంటేనే మాకు కలుగుతుంది నాయన. కాబట్టి కుటుంబాలు బలపరిచి మీరు మహింపరుచుకుంటారని, ఇది మనతో మీరు ఎక్కడికి భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని, ప్రతి ఒక్కరి అవసరత యేసు ప్రభువారికి ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడినగాక సహాయం చేయమని, మరొకసారి యేసు ప్రభువారు నా కొరకు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప శిలువలో చేసినటువంటి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.